ఇంకొక వార్త వచ్చింది పింక్ కలర్లో, సీనియర్లకు నో రెస్పెక్ట్, కేటీఆర్ పట్టించుకోవడం లేదని లీడర్ల అసహనం అంటూ అసెంబ్లీ ఫలితాల రివ్యూ చేయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సెగ్మెంట్ల వారీగా మీటింగులు పెట్టకపోవడానికి తప్పుపడుతున్న నేతలు, కేవలం లోక్సభ సన్నాహక సమావేశాలకే పరిమితం, పిలవనిదే ఎందుకు వెళ్లాలంటున్న సీనియర్లు, కేసీఆర్కు చెప్పుకునేందుకు ప్రాధాన్యత, తెలంగాణ భవన్కి కేటీఆర్ పరిమితం అంటూ చూసిరా. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లకు రెస్పెక్ట్ కరువైందని, వాళ్ళని కేటీఆర్ పట్టించుకోవడం లేదనే టాక్ ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విడిగా సమీక్షించి సలహాలు సూచనలు తీసుకుంటే బాగుండేదని లీడర్లు అభిప్రాయపడుతున్నారు. గంత సోయి గంత బుద్ధి కేటీఆర్కు ఉంటే అసలు ఓడిపోకపోతుండే ఫస్ట్. అలాంటి ఆలోచన కనుక కేటీఆర్కు ఉంటే, అసలు సమస్య కేటీఆర్, బీఆర్ఎస్కి అసలు సమస్యనే కేటీఆర్. కేసీఆర్ పైన ఎంతో కొంత తెలంగాణ తీసుకొచ్చిండు, కష్టపడ్డాడు, కోట్లాడిండు, అటుకులు బుక్కిండో, అన్నం తిన్నాడో, పులినోట్లో తలకాయ పెట్టిండో కానీ కేసీఆర్ తెలంగాణను తెచ్చిండని ఎంతో కొంత సానుభూతి ఉండేది. అందుకే 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవడంలో ఆయన విఫలం అయ్యింటే అందులో సగం పాత్ర కేటీఆర్దే. కేటీఆర్ అహంకారపూరిత ధోరణి, నియంతృత్వ పోకడ, అహంకారపూరిత మాటలు, ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ విన్నాం, అందరం చూసినాం. అది కొంత కేసీఆర్ కూడా అంటింది అనుకోరి. జనరల్గా తండ్రి నుంచి కొడుకు రావాలి కదా, కొడుకు నుంచి కొంత తండ్రికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈయన భవిష్యత్ ఆశాజ్యోతి, భవిష్యత్ ముఖ్యమంత్రి అని గొప్పగా చెప్పినప్పటికీ భవిష్యత్ కాదు కదా, ఎప్పటికీ కాని పరిస్థితిలోకి నెట్టివేయబడింది బీఆర్ఎస్ అండ్ కేటీఆర్. దానికి కారణం కేటీఆర్ అహంకారం అని అందరూ అనుకుంటున్నారు. అది మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. దానివల్లనే అది అలా జరిగింది. ఇప్పుడు సీనియర్లు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు, రెస్పెక్ట్ ఇస్తలేరు అంటున్నారు. సో పార్టీ మరో తెలుగుదేశం కాకుండా చూసుకోవాలని చెప్పి కొంతమంది వాళ్ళకు హితవు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్కి. ఇంకొక వార్త వచ్చింది పింక్ కలర్లో, సీనియర్లకు నో రెస్పెక్ట్, కేటీఆర్ పట్టించుకోవడం లేదని లీడర్ల అసహనం అంటూ అసెంబ్లీ ఫలితాల రివ్యూ చేయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సెగ్మెంట్ల వారీగా మీటింగులు పెట్టకపోవడానికి తప్పుపడుతున్న నేతలు, కేవలం లోక్సభ సన్నాహక సమావేశాలకే పరిమితం, పిలవనిదే ఎందుకు వెళ్లాలంటున్న సీనియర్లు, కేసీఆర్కు చెప్పుకునేందుకు ప్రాధాన్యత, తెలంగాణ భవన్కి కేటీఆర్ పరిమితం అంటూ చూసిరా. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లకు రెస్పెక్ట్ కరువైందని, వాళ్ళని కేటీఆర్ పట్టించుకోవడం లేదనే టాక్ ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విడిగా సమీక్షించి సలహాలు సూచనలు తీసుకుంటే బాగుండేదని లీడర్లు అభిప్రాయపడుతున్నారు. గంత సోయి గంత బుద్ధి కేటీఆర్కు ఉంటే అసలు ఓడిపోకపోతుండే ఫస్ట్. అలాంటి ఆలోచన కనుక కేటీఆర్కు ఉంటే, అసలు సమస్య కేటీఆర్, బీఆర్ఎస్కి అసలు సమస్యనే కేటీఆర్. కేసీఆర్ పైన ఎంతో కొంత తెలంగాణ తీసుకొచ్చిండు, కష్టపడ్డాడు, కోట్లాడిండు, అటుకులు బుక్కిండో, అన్నం తిన్నాడో, పులినోట్లో తలకాయ పెట్టిండో కానీ కేసీఆర్ తెలంగాణను తెచ్చిండని ఎంతో కొంత సానుభూతి ఉండేది. అందుకే 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవడంలో ఆయన విఫలం అయ్యింటే అందులో సగం పాత్ర కేటీఆర్దే. కేటీఆర్ అహంకారపూరిత ధోరణి, నియంతృత్వ పోకడ, అహంకారపూరిత మాటలు, ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ విన్నాం, అందరం చూసినాం. అది కొంత కేసీఆర్ కూడా అంటింది అనుకోరి. జనరల్గా తండ్రి నుంచి కొడుకు రావాలి కదా, కొడుకు నుంచి కొంత తండ్రికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈయన భవిష్యత్ ఆశాజ్యోతి, భవిష్యత్ ముఖ్యమంత్రి అని గొప్పగా చెప్పినప్పటికీ భవిష్యత్ కాదు కదా, ఎప్పటికీ కాని పరిస్థితిలోకి నెట్టివేయబడింది బీఆర్ఎస్ అండ్ కేటీఆర్. దానికి కారణం కేటీఆర్ అహంకారం అని అందరూ అనుకుంటున్నారు. అది మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. దానివల్లనే అది అలా జరిగింది. ఇప్పుడు సీనియర్లు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు, రెస్పెక్ట్ ఇస్తలేరు అంటున్నారు. సో పార్టీ మరో తెలుగుదేశం కాకుండా చూసుకోవాలని చెప్పి కొంతమంది వాళ్ళకు హితవు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్కి.